నా ఎంప్లాయీస్ ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత నా రూమ్ లోపలికి వెళ్ళి ఒక స్కెచ్ పెన్ను తీసుకొని వైట్ బోర్డ్ మీద నేను అక్కడ ఏ మిస్టేక్స్ వల్ల నా జీవితం వెనుకకు పడిపోయింది, ఏ మిస్టేక్స్ వల్ల నా లైఫ్ కొంచెం వెనుకకు పడిపోయిందని నేను అక్కడ సొల్యూషన్స్ కోసం వెతికేవాడిని అనమాట. ఎప్పటి వరకు అయితే సొల్యూషన్స్ దొరకదో అప్పటి వరకు నేను ఆ రూమ్లో నుంచి బయటికి రాకపోతుండే మై డియర్ ఫ్రెండ్స్. నా జీవితంలో ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు నేను గడిపాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నాను తెలుసా? టైం అరౌండ్ ఇప్పుడు 2 AM అవుతుంది, 2 AM. ఓకే, అందుకే ఇంకా ఈరోజు నా కంపెనీ స్టేబుల్గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక విషయం క్లారిఫై ఇస్తాను. అసలు ఎందుకు ఎంటర్ప్రైనర్స్ ఏదో ఒక పాయింట్లో ఫెయిల్ అయ్యారు ఏంటి అర్థం అవ్వట్లేదా? మామూలుగా మనందరికీ మిస్కన్సెప్షన్ ఉంటుంది. సక్సెస్ని సాధించిన ప్రతి ఎంటర్ప్రైనర్ అసలు ఫెయిల్ అవ్వలేదు అని అనుకుంటారు. చెప్పాలంటే వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో అసలు వాళ్ళకు కూడా తెలియదు. మిగతా వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటో తెలుసా? ఈ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ ఫెయిల్ అయినారని కూడా పట్టించుకోకుండా ముంగడికి వెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఫెయిల్ అయినా మళ్ళీ నిలబడడానికి కారణం వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. వాళ్ళకి కావాల్సింది వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 80% ఆఫ్ బిజినెస్ అన్ని మొదలుపెట్టిన తర్వాత 18 నెలల లోపలే ఫెయిల్ అవుతున్నాయి తెలుసా మీకు? మిగతా 20% బిజినెస్ లో కూడా మొదలుపెట్టిన 1.5 year లోనే కొన్ని బిజినెస్ లు ఫెయిల్ అయ్యాయి. తక్కువ నెంబర్స్ లోనే స్టార్ట్అప్ కంపెనీస్ అనేది సక్సెస్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఎందుకు జరుగుతుంది, వాటి వెనుకల అసలు కారణాలు ఏంటో ఇవన్నీ కూడా ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఎంటర్ప్రైనర్స్ ఫెయిల్ అవుతున్నారు అనేది క్లారిటీ వీడియో ఎండ్ వరకు మీరు చూసినట్టయితే మీకు 100% దొరుకుతుంది. హలో అండి, నేను మీ వేణుకళ్యాణ్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎందుకు ఎంటర్ప్రైనర్స్ ఒక సక్సెస్ఫుల్ లాంగ్ టర్మ్ బిజినెస్ ని లాంచ్ చేసి రన్ చేయలేకపోతున్నారు? కానీ నేనైతే స్టేట్మెంట్ ని నమ్మను మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఏంటంటే ఎవరైతే కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, డేరింగ్, డాషింగ్, అంబిషియస్ గా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అయితే డేరింగ్ డాషింగ్స్ ఉండే ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు తెలుసా మీకు? ఎంటర్ప్రైనర్స్ కి డే 1 నుంచే ఒక పెద్ద మాట వినపడుతుంది. మీరు వెళ్ళి ఎవరినైనా అడగండి, ఎంటర్ప్రైనర్స్ అయితే ఎలా ఉంటుంది? వాళ్ళు మీకు చెప్పే సమాధానం ఒకటే, అబ్బా అది చాలా కష్టమండి, అందులో వెళ్తే చాలా ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారండి. సేమ్ ఇదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని చాలామంది ఎంటర్ప్రైనర్స్ మేము ఫెయిల్ అయిపోతామో అనే మైండ్ సెట్తో బిజినెస్లోకి దిగుతున్నారు. ఇంకా విషయం ఏంటో తెలుసా మీకు? మన సొసైటీలో ఒక ఎంటర్ప్రైనర్స్ ఫెయిల్ అవ్వడానికి చెప్పిన రీజన్స్ అన్నీ కూడా రాంగ్ రీజన్సే. పబ్లికేషన్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, అన్ని ఎంటర్ప్రైనర్స్ ఈ రీజన్స్ వల్ల ఫెయిల్ అయ్యారని ఒక రాంగ్ సినారియోని క్రియేట్ చేస్తున్నారు. ఆ రీజన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. నా బిజినెస్ మోడల్ అంత మంచిది కాదు, ప్రోడక్ట్ ప్రైసింగ్ లో కొంచెం ఇష్యూ ఉంది, మార్కెటింగ్ చాలా పూర్గా చేశాను, బ్యాడ్ టైమింగ్ లో ప్రోడక్ట్ ని లాంచ్ చేశాను, నా ఫోకస్ కరెక్ట్గా లేదు. ఈ రీజన్స్ అన్నీ మీకు యాక్సెప్టబుల్గా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం రైట్ రీజన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ని ఎలాబరేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు అరుణ్ అనే ఒక కుర్రాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి. ఓకే, ఏదో ఒక బిజినెస్ కావచ్చు. అది ఎగ్జాంపుల్ హార్డ్వేర్ షాప్ అన్న కావచ్చు, సైకిల్ షాప్ అన్న కావచ్చు, రెస్టారెంట్ అన్న కావచ్చు, ఏదన్నా ఒక ఆన్లైన్ బిజినెస్ అన్న పెట్టాడని మీరు అనుకోండి. ఓకే, ఈ బిజినెస్లో ఏదో ఒక బిజినెస్ గురించి అరుణ్ బాగా రీసెర్చ్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి అరుణ్ ఆ బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఓకే, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావని అరుణ్ వెళ్ళి అడిగితే పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. ఏమని లిస్ట్ చెప్తున్నాడు చూడండి. హై కాంపిటీషన్ ఉంది సార్, నా దగ్గర బిజినెస్ ని మెయింటైన్ చేయడానికి సరిగా డబ్బు సరిపోలేదు సార్, ఆ సొసైటీలో చిన్న వ్యాపారాలు టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాయి సార్, నా దగ్గర ఎంప్లాయీస్ సరిగా పని చేయట్లేదు సార్, ఇది కరెక్ట్ అయిన బిజినెస్ కాదు సార్, ఇలా చాలా రీజన్స్ చెప్తున్నాడు అరుణ్. ఓకే, నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని బిజినెస్లో నార్మల్గా వచ్చే ఇబ్బందులే మై డియర్ ఫ్రెండ్స్. చెప్పాలంటే అరుణ్ తన ఫెయిల్యూర్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా జస్ట్ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అరుణ్ డైరెక్ట్గా తనకు తను వేసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, లైఫ్ చేంజింగ్ క్వశ్చన్స్. అండ్ ఇది ఖచ్చితంగా మీరు కూడా మీ బిజినెస్ చేస్తున్నట్టయితే మీరు అడుక్కోవాల్సిన క్వశ్చన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కాజ్ ఏంటి? ఓకే, అండ్ రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, మిస్టేక్స్ జరుగుతున్నాయి చూస్తూ ఉండడానికి నిన్ను ఏది అలౌ చేసింది? ఈ 2 చాలా మైండ్ గేమ్ చేంజింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, నేను ఈ 2 రీజన్స్ చెప్పడానికి కారణం, మీరు చిన్న విలేజ్కి వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా బిజినెస్లు మంచిగానే నడుస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు అరుణ్ బిజినెస్ కూడా చిన్నది అయినా సరే ఎందుకు ముంగడికి వెళ్ళలేదు? అలా ఎందుకు జరగలేదు? ఎందుకో తెలుసా?
మనకి మన చుట్టూ ఉండే సమాజం డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా అయినా ఒక సిగ్నల్ ఇస్తుంటుంది. నీకు ఏదైనా చెడు విషయాలు జరిగినప్పుడు వాటిని పక్క వాళ్ళ మీద నెట్టేసాయి. ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది, కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు వాటి ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ని తెలుసుకోలేకపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సొసైటీకి లొంగిపోయి మిగతా విషయాలలో మీద బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళ గురించి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని చూపించి తప్పించుకుంటున్నారు. ఐ డిడ్ దిస్ మిస్టేక్ అని ఎప్పుడు ఒప్పుకోరు. అదే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఐ ఫెయిల్డ్ బికాస్ ఐ డిడ్ నాట్ వర్క్ హార్డ్ ఇనఫ్ అని డేర్గా చెప్పి వాళ్ళు తప్పుని ఒప్పుకుంటారు చూడు, వాళ్ళు నా దృష్టిలో నిజమైన అసలైన సిసలైన ఎంటర్ప్రైనర్స్. ఎట్ ద సేమ్ టైం ఈ మాట చెప్పడం అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. టఫ్గా ఉంటుంది అని మీరే అంటారు. ఎంటర్ప్రైనర్స్ ఎప్పుడు డేరింగ్గా ఉంటారని మీరు కూడా చెప్తూనే ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎంటర్ప్రైనర్స్ ఫెయిల్ అవుతున్నారు? అదే కదా మీ డౌట్. అవును, నాకు తెలుసు. దానికి ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి. నేను కూడా నా కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఇష్యూస్ నాకు ఉన్నాయి. ఓకే, అప్పటికి నేను నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 10 lakhs డెప్స్లో నేను ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు నేను నా కంపెనీని వదిలిపెట్టలేదు తెలుసా మీకు, ఈ రోజు వరకు కూడా. దానికి బదులుగా నేను ఏం చేసేవాడిని అంటే సింపుల్ చెప్తాను చూడండి. నా ఎంప్లాయీస్ ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత నా రూమ్ లోపలికి వెళ్ళి ఒక స్కెచ్ పెన్ను తీసుకొని వైట్ బోర్డ్ మీద నేను అక్కడ ఏ మిస్టేక్స్ వల్ల నా జీవితం వెనుకకు పడిపోయింది, ఏ మిస్టేక్స్ వల్ల నా లైఫ్ ఈరోజు వెనుకకు పడిపోయిందని నేను అక్కడ సొల్యూషన్స్ కోసం వెతికేవాడిని అనమాట. ఎప్పటి వరకు అయితే సొల్యూషన్స్ దొరకదో అప్పటి వరకు నేను ఆ రూమ్లో నుంచి బయటికి రాకపోతుండే మై డియర్ ఫ్రెండ్స్. నా జీవితంలో ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు నేను గడిపాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నాను తెలుసా? టైం అరౌండ్ ఇప్పుడు 2 AM అవుతుంది, 2 AM. ఓకే, అందుకే ఇంకా ఈరోజు నా కంపెనీ స్టేబుల్గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నేను ట్రూగా బిలీవ్ చేస్తాను ఏంటంటే ఎవరు నిజంగా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రీజన్స్ చెప్పలేరు. ఎందుకంటే వాటిని ఎవ్వరు ఫేస్ చేయడానికి ఇష్టపడట్లేదు. మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ, మన స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఓకే, అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నేర్పించట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద బ్లేమ్ చెయ్యాలి, పక్క వాళ్ళ మీద నెట్టేయాలి అని మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. ఎగ్జాంపుల్కి మీరు పనిచేస్తున్న ఆఫీస్లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది, దానికి మీరు రెస్పాన్సిబిలిటీ అని మీరే బాస్ దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నారు. అప్పుడు మీకు వచ్చిన మంచి గిఫ్ట్ ఏంటో తెలుసా? మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాము అని చెప్పి మీ బాస్ అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? వద్దు బాబు, ఎందుకు వచ్చిన టెన్షన్ అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే మానేస్తారు ఇంకా. ఓకే, ఇదే ప్రాసెస్ ఇక జీవితాంతం గడుపుతారు. అయితే సేమ్ ఇలాగనే తప్పు చేసిన ఒక రోహిత్ అనే ఒక ఎంటర్ప్రైనర్ సంవత్సరం కింద నాకు కలిశాడు. అతని స్టోరీ ఇప్పుడు మీకు చెప్తాను, చాలా లర్నింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అతనికి బిజినెస్లో బాగానే ఉన్నప్పుడు దాదాపు దగ్గరగా సంవత్సరానికి $2 million అతను సంపాదిస్తున్నాడు. అంతా బాగానే ఉందనే టైంలో తన బిజినెస్ ని ఛాలెంజ్ చేస్తూ ఒక కాంపిటీటర్ మార్కెట్లోకి వచ్చాడు. రోహిత్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. తన దగ్గర ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంది, నాకేం భయం లేదు అని ప్రోడక్ట్ కి పేటెంట్ కూడా తీసుకోవడానికి డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాడు. ఓకే, బట్ కాంపిటీటర్ మాత్రం చాలా తెలివిగా ఇతని ప్రోడక్ట్ లాగానే ఉండే ఇంకొక ప్రోడక్ట్ని రిప్లికేట్ చేసి బెటర్ ఫ్యూచర్స్ని అందించి తక్కువ ప్రైస్లోనే ప్రోడక్ట్ని సేల్ చేశాడు. అదే టైంలో రోహిత్ కూడా పేటెంట్ కోసం కొన్ని $1000 ఖర్చు పెట్టినా లీగల్గా పేటెంట్ని సాధించలేకపోయాడు. ఇంకోవైపు జోబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకా ఫైనల్గా రోహిత్ తనగా చెప్పిన మాటలు ఏంటంటే, గవర్నమెంట్ నన్ను ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల నా బిజినెస్ ఫెయిల్ అయ్యాను అని సమాధానం అందరు చెప్పుకుంటూ కూర్చున్నాడు అనమాట. నాకు కూడా అదే సమాధానం చెప్పాడు. ఓకే, మీకు ఇక్కడ ఇది రీజనబుల్గానే ఉంటుంది అని అనిపిస్తుంది మీకు కూడా. ఎందుకంటే కాంపిటీటర్ అతన్ని మోసం చేశాడు, పేటెంట్ రాకుండా ప్రోడక్ట్ని రిప్లికేట్ చేశాడు, రోహిత్ బిజినెస్ని దెబ్బతీశాడు. అవును కదా, తను మాత్రం ఏం చేస్తాడు అని మీకు కూడా అనిపిస్తుంది. ఇక్కడ రోహిత్ని కొన్ని టఫ్ క్వశ్చన్స్ని నేను అడిగాను. ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓవర్ నైట్లో అది షట్ డౌన్ అవ్వదు, కనీసంగా కొన్ని నెలలన్నా టైం పడుతుంది. రోహిత్ బిజినెస్ కూడా వాటికి ఎక్సెప్షనల్ కాదు. అయితే రోహిత్ని ఒక క్వశ్చన్ నేను అడిగాను, నీ కాంపిటీటర్ తన ప్రోడక్ట్తో ఎప్పుడు మార్కెట్లోకి వచ్చాడు రోహిత్ అని అడిగితే ఆ క్వశ్చన్కి రోహిత్ నాకు ఇచ్చిన ఆన్సర్ షాకింగ్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమని చెప్పాడు తెలుసా? తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే,
నా కాంపిటీటర్ తన ప్రోడక్ట్ తో మార్కెట్ లోకి 1.5 year బ్యాకే వచ్చాడు అని సమాధానం నాకు ఇచ్చాడు. నాకు ఆన్సర్ వినంగానే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనకి బిజినెస్ లో జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పబోతుంటే ఆ టైంలో తను ఏ ఆపర్చునిటీస్ మిస్ అయ్యాడో నా కళ్ళకి కనిపించాయి మై డియర్ ఫ్రెండ్స్. రోహిత్ ఆ 1.5 year లో చాలా చేయొచ్చు. ఇంకో కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయొచ్చు, ఇంకో కొత్త డివిజన్కి తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. కాంపిటీటర్స్ అనేవాడు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటాడు. రోహిత్ ఫెయిల్ అవ్వడానికి కారణం తన కాంపిటీటర్ లేదా గవర్నమెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. రోహిత్ చెయ్యాలి అనుకుంటున్న విషయాన్ని చెయ్యడానికి ఇష్టపడలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ రోహిత్ జీవితంలో. ఓకే, దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే వి ఫెయిల్ బికాస్ హౌ వి మేక్ డిసిజన్. వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టు రిపీట్, వి ఫెయిల్ బికాస్ హౌ వి మేక్ డిసిజన్స్. మన డిసిజన్ తీసుకునే ఆధారంతోనే మనం ఫెయిల్ అవుతాం. ఓకే, ఇంకా ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం మన పేరెంట్స్, స్కూల్, సొసైటీ. ఇంటర్నల్ గా మనకి ఒక ప్రోగ్రామింగ్ క్రియేట్ చేశారు వీళ్ళు. ప్రాబ్లమ్స్ వస్తే తప్పించుకొని పారిపో లేదా పక్కన వాళ్ళ పైన నెట్టేసేయి. ఇదే మైండ్ సెట్ మనకి ఇంకా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇంకా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫెయిల్ అవుతున్నారు. దయచేసి ఇప్పుడు కనుక రియలైజ్ అయిపోండి, ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఓకే, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఇంకొకరి పైన వాళ్ళు బ్లేమ్ చేయరు. అండ్ ఎక్కడ ఫెయిల్ అయ్యారో రెక్టిఫై చేసుకొని వాళ్ళ జీవితంలో ముంగడికి వెళ్తుంటారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ దే హ్యావ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే బికాస్ వాళ్ళు పరిస్థితుల సిచ్యువేషన్స్ని అన్నింటినీ బ్లేమ్ చేసేసి వీళ్ళు కంఫర్ట్ జోన్లో కూర్చుంటున్నారు. సో ఇందులో నుంచి బయటికి వచ్చి ముంగడికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ సిరీస్లో ఇంకా చాలా నేను ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇస్తాను హౌ ఎంటర్‌ప్రెన్యూర్స్ జనరల్లీ థింక్. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఆలోచిస్తారు అలాంటిది కూడా నేను నెక్స్ట్ మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ బేస్ చేసుకొని ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.